సో నారా లోకేష్ గారు ఏదో ఆయన హీ వాజ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పేసి ఎక్కడో ఉండట్లా, గ్రౌండ్ లెవెల్లోనే ప్రతి ఒక్కరితో మమేకమవుతూ ప్రతి ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు. సో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళటం కావచ్చు ఇఫ్తార్ విందుకి, ఆ తర్వాత వాళ్ళకి మాట ఇవ్వటం, నిలబెట్టుకోవడం, కొత్త ఇల్లు నిర్మించివ్వటం, ఇది ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో. ఇదే పులివెందుల నియోజకవర్గంలో ఎంతమంది పేదలకి ఇల్లు కట్టించి ఇచ్చారు? ఎప్పుడైనా ఏ పేదవారి ఇంటికైనా సరే ఆయన వెళ్ళి ఈ విధంగా చేశారా? ఏది అధికారంలో ఉండంగా, గుర్తుంచుకోండి, అధికారంలో ఉండంగా ఆ రకంగా వెళ్ళారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, బ్రహ్మాండంగా వెళ్తున్నారు. ఇది సామాజిక పెన్షన్స్ అప్పుడు 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికి ఎవరో ఒకరిని ఎంచుకోవడం, ఆ ఇంటికి వెళ్ళటం, వాళ్ళతో కొంచెం మాటామంతి చేయటం, కాఫీయో టీయో తాగటం, వాళ్ళ బాగోగులు ఆ కష్ట సుఖాలు తెలుసుకోవటం, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అసలు తన తాడేపల్లి నుంచి బయటకు వచ్చారా? వచ్చి ప్రజలతో మమేకమయ్యారా? సరే ఇళ్ళకెళ్ళి ఇఫ్తార్ విందులో లేకపోతే క్రిస్మస్ వేడుకలో చేయాల్సిన అవసరం లేదు. కనీసం అక్కడికి వచ్చిన ఆ స్పందన కార్యక్రమానికి ఎవరెవరైతే వాళ్ళ యొక్క ఫిర్యాదులు చేయడానికి వచ్చారో ఆ ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడించారా? అంతేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే దిక్కులేదు అని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళే అభిప్రాయపడ్డారు కదా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అసలు మాకు కలవలేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని. సో ఎవరైనా సరే ప్రజాప్రతినిధి అనే వ్యక్తి వాళ్ళపైన బాధ్యత ఉంటుంది. పేదవారు కావచ్చు, లేకపోతే అవసరాలు ఉన్నవారు కావచ్చు, వాళ్ళ అవసరాలకి మనం పరిష్కార మార్గం ఏ రకంగా చేయాలి అనేది. అందుగురించే కదా మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి మరి అపారమైన హక్కులు ఉంటే దానికి తగినట్టుగా బాధ్యతలు కూడా స్వీకరించాలి. నాకు పదవి ఒక్కటే ఉంటే సరిపోతుందని కాదు, ఆ పదవికి బాధ్యత వహించాలి.